మా ఇంట్లో ఇల్లు చూపుల ఫంక్షన్ జరిగింది కదా, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇల్లు చూపుల ఫంక్షన్ అయితే జరగబోతుంది. అక్కడికి బయలుదేరుతున్నాము. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని సపరేట్ గా చూపించాను కదా, ఇప్పుడు ఇద్దరిని ఒకే దగ్గర చూపిస్తాను. ఇంకా పెళ్లి కొడుకు తరపు అంటే మర్యాదలు ఆ మాత్రం ఉండాలి కదా. వాళ్ళ చుట్టాలు మా చుట్టాలు ఆల్మోస్ట్ అందరం ఒకటే. పసుపు దంచే రోజే ఇల్లు చూపుల ఫంక్షన్ కూడా పెట్టుకున్నారు. ఇంకా మా ఇంట్లో పసుపు దంచడం అయిపోయాక వెంటనే ఇక్కడికైతే బయలుదేరిపోయాము. చెప్పాను కదా, అసలు గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి అవుతూనే ఉన్నాయి అనేసి. ఒకే రోజు పసుపు దంచడము అలాగే ఇల్లు చూపుల ఫంక్షన్ కూడా పెట్టుకున్నారు. ఇదిగోండి మీ ముందే ఉన్నారు పెళ్లి కొడుకు అలాగే పెళ్లి కూతురు. వీళ్ళ జోడి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇల్లు చూపుల ఫంక్షన్ అంటే మా చుట్టాలందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అమ్మాయిని చూపించడము. మేమైతే లోపల కూర్చొని అయితే భోజనం చేస్తున్నాము. చెప్పాను కదా, ఈ గారెలు బూర్లు అన్ని ఫార్మాలిటీకి చేయడం తప్ప ఎవరు తినడానికి ఇష్టపడరు అనేసి. ఇంకా భోజనం చేశాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో కొన్ని రీల్స్ చేద్దాం అనేసి మేడ మీదకైతే బయలుదేరుతున్నాము. మా దాంట్లో ఎంగేజ్మెంట్ అంటూ సెపరేట్ గా ఏమి ఉండదండి. దీన్నే మేము ఎంగేజ్మెంట్ అనేసి అనుకుంటాము. ఫొటోస్ రీల్స్ తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. ఈ వీడియోలో నేను వేసుకున్న శారీ లింక్ కావాలంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. బాయ్.